మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల గాంధీనగర్లో వాటర్ బోర్డు ముందు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గత ఏడాది నుంచి 5 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారని మహిళలు తెలిపారు. నీళ్లు సరిపోక పలు ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. నీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ చెంగిచెర్ల హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మాకు గాంధీనగర్ కాలనీలో నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇడుస్తున్నారు. అది కూడా ఒక డ్రమ్ము నీళ్ళు మాత్రమే వస్తున్నవి. అది కూడా శాశ్వతమైన పరిష్కారము అయ్యేదాకా ఇక్కడ నుండి కదిలే సమస్య మాత్రం లేదు. అది మాకు శాశ్వతమైన పరిష్కారం చేసిన తర్వాత మేము ఇక్కడ నుండి కదలాలని ఇక్కడ వచ్చినాము. అది కూడా 5 రోజులకు ఒకసారి నీళ్ళు మాకు ఇస్తున్నారు. మేడం లేదు, ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళారంట. వచ్చేదాకా మేము ఇక్కడనే కూర్చొని ఉంటాం. వచ్చేదాకా పరిష్కారం చేసేదాకా మేము ఇక్కడ నుండి కదిలేది మాత్రం లేదు. 5 డేస్కి ఒకసారి. అది కూడా డ్రమ్ము నీళ్ళు వస్తాయి. 5 డేస్ దాకా ఎట్లా వాడుకుంటారు? ఇంట్లో 5గురు ఉంటారు. 5 బిందెలు, రోజుకి 5 బిందెలు నీళ్ళు వాటర్ స్నానం చేసినా అయిపోతాయి. ఆ మిగతా వాటికి ఎట్లా ఆడుకుంటారు? ఇంట్లో బాసన్లు దొమ్ముకునాలి. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా ఇవన్నీ ఉంటాయి కదా. మేము ఎన్ని రోజులు చెప్పాలి అధికారులకు? మమతా మేడం ఉన్నప్పుడు కూడా 3-4 సార్లు నేను కంప్లైంట్ చేసిన స్వతహాగా. అయినప్పుడు కూడా రెస్పాండ్ లేదు. చేస్తాము అని చెప్తున్నారు కానీ పంపించేస్తారు. ఎవరు వచ్చినా చేస్తామని చెప్తారు. శాశ్వతమైన పరిష్కారం మాత్రం లేదు ఇప్పటిదాకా. మేము న్యాయం జరిగేదాకా ఇక్కడ నుండి మాత్రం కదిలేది మాత్రం లేదు. మొత్తం వాటర్ ఇవ్వాలి ఖచ్చితంగా. వాటర్ ఏదో మాకు శాశ్వత పరిష్కారం చెప్పేదాకా ఇడికని మాత్రం కదిలేది మాత్రం లేదు. ఇప్పుడు ఎంతమంది అండి వాళ్ళు డ్యూటీలు మానుకొని అందరూ ఎంత బాధతో వచ్చి వాళ్ళు పాపం నిన్ననే పోదామంటే మేడం వారు ఉండరు. వాళ్ళకు డ్యూటీ సెలవు ఉంటుంది కాబట్టి రారని చెప్పేసి ఈరోజు వచ్చి రాళ్ళు. ఇప్పుడు పనులు మానుకొని